भाई भारत माता की जय। ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। జై శ్రీరామ్ అందరికీ. నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన, ఓ తుర్కోడు వచ్చి పెట్రోల్ బంకులో పెట్రోల్ బాటిల్లో నింపుకొచ్చి మరి పెట్రోల్ బంకులో ఉన్న వాళ్ళకు పెట్రోల్ ఇస్తున్నాడు. అసలు వాడికి ఏడికేళ్ళు వచ్చింది అంత పెట్రోల్? వాడికి పెట్రోల్ పంచడానికి అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అది కూడా పెట్రోల్ బంకులోకి వచ్చి ఏంది జెండాను పట్టుకొని వచ్చి, జాతీయ జెండాను తీసుకొని వచ్చి అక్కడ ఎవరో భారత్ మాతాకి జై అని చెప్పేసి అంటే, భారత్ మాతాకి జై అనొద్దు, ఈ దేశంలో ఎప్పుడు ఆపద వచ్చినా సరే తుర్కోలు ముందలు ఉంటారని చెప్పేసి అని వాడు మాట్లాడుతుంటే, भाई भारत माता की जय। ऐसा मत बोलो मेरी जान। मुसलमान हमेशा आगे रहा। हिंदुस्तान पे जब भी मुसीबत आई, हिंदुस्तान में मुसलमान आगे रहा। అక్కడ నిలబడి ఇంటున్నటువంటి హిందూ సన్నాసులను ఏ చెప్పుతో కొట్టాలి? అసలుకి ముందు వాని చేతిలోకి ఆ పెట్రోల్ బాటిల్స్ ఏడికలు వచ్చినాయని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. వాడు జాతీయ జెండాను పట్టుకొని వచ్చి భారత్ మాతకి జయ్యొద్దు అని అంటే వాని చెప్పుతో కొట్టాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఇల్లీగల్గా వాడు పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ పంచుతుంటే అరెస్ట్ చేయడానికి ఏ పోలీసు అక్కడికి రాలేదు. అసలు ఆ పెట్రోల్ బంక్ యజమాని ఎవరో వాడు కూడా అక్కడ లేడు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మేము? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఇల్లీగల్గా పెట్రోల్ తుర్కోలకు దొరుకుతుంది, కానీ సామాన్య ప్రజలైనటువంటి హిందువులకు మాత్రం దొరకదు. ఇదేనా మేము అర్థం చేసుకోవాల్సింది? ఇవాళ వాడిపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వాడు అక్రమంగా పెట్రోల్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాహనదారులకు ఇస్తున్నాడు అని అంటే వాడు ఏ ధైర్యంతో చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంఐఎం తొత్తు కదా వాడు. ఎంఐఎం నాకు తెలిసి వాడు ఎంఐఎం కార్యకర్త వాడు. కాబట్టి ఓపెన్గా వాడు అంత ధైర్యంగా వచ్చి అక్కడ నిలబడి పెట్రోల్ పంచుకుంటా భారత్ మాతకి జై అనొద్దు అని అంటున్నాడంటే వాడు ఎంత పెద్ద దేశద్రోహి. అట్లాంటి లుచ్చాగాలను ఇంకా బయట తిరగనిస్తున్నాం చూడండి మనము. సెక్యులర్ హిందువులకు సిగ్గుండాలి ముందు. వీళ్ళకు ఊరికైనా పెట్రోల్ బాంబులు వేయడానికి, తర్వాత రాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని అంటే ఇట్లనే వస్తాయి ఇల్లీగల్గా. వీళ్ళు తీసుకొచ్చుకునేటంతా కూడా ఎట్లా ఉంటుందంటే, అసలు ఆ పెట్రోల్ కూడా వాస్తవానికి ఒరిజినలో కాదు. అది పోస్తే, పెట్రోల్ పోస్తే ఆ వెహికల్ ఖరాబ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ గారు, దీనిపైన మీరు విచారణ